సురేఖ కేబినెట్ విస్తరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిట్చాట్లో మాట్లాడారు మంత్రి కొండా సురేఖ. కేబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉండదు అంటూ కొండా సురేఖ ఈ చిట్చాట్లో కుండ బదలుగొట్టారు. కౌన్సిల్ నుంచి అవకాశం ఇస్తారా లేదో చూడాలి అంటూ కొండా సురేఖ మాట్లాడారు. కౌన్సిల్లో చాలామంది సీనియర్లు ఉన్నారు అని కొండా సురేఖ అంటున్నారు. ఫోటో ట్యాపింగ్తో ఎదుటివారి రహస్యాలు తెలుసుకోవడమే కేటీఆర్ పని అంటూ కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే చిట్చాట్లో రాజకీయపరమైనటువంటి సంచలన విషయాలు మాట్లాడుతున్నారు. అటు బీఆర్ఎస్ నాయకులు చిట్చాట్లో, ఇటు కాంగ్రెస్ నాయకులపైన, రేవంత్ రెడ్డి పైన సంచలన విషయాలు మాట్లాడుతూ ఉంటే, ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా చిట్చాట్లో బీఆర్ఎస్ నాయకులపై సంచలన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్తో ఎదుటివారి రహస్యాలు తెలుసుకోవడమే కేటీఆర్ పని అంటూ కొండా సురేఖ మాట్లాడుతున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ గురించి కేటీఆర్కు తెలిసినంతగా ఎవరికి తెలియదు అని కొండా సురేఖ మాట్లాడుతున్నారు. అంతేకాదు కేబినెట్ విస్తరణపై కొండా సురేఖ చాలా స్పష్టంగా మాట్లాడారు. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చు అంటూ కొండా సురేఖ మాట్లాడారు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఈ చిట్చాట్లో కొండా సురేఖ ఇంకా ఏం మాట్లాడారు? ఎగ్జాక్ట్లీ చిట్చాట్లో భాగంగా కొండా సురేఖ కేటీఆర్కి కౌంటర్గా చిట్చాట్ చేశారు. ఆ చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా కేటీఆర్ మాట్లాడారు. సో దానికి కౌంటర్గా మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో కేటీఆర్ ఏం మాట్లాడారంటే, ముందు రేవంత్ రెడ్డి సెల్ఫ్ డ్రైవింగ్తో ఆయన ఒక ప్రైవేట్ కార్లో ఒక ప్రైవేట్ ప్లేస్కి వెళ్తూ ఉన్నారు, దానికి సమాచారం మా దగ్గర ఉంది, 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాం, రేవంత్ రెడ్డి ఎటు వెళ్తున్నాడు ఆ మాత్రం మాకు తెలియదా ఇతరుల ముందు విమర్శించే ముందు అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. వ్యక్తిగత విమర్శలు చేశారు, వేరే వాళ్ళతో మాకు సంబంధం అంటగట్టే ప్రయత్నం చేశారు, ఇప్పుడు ముఖ్యమంత్రి వరకు వస్తే ఇప్పుడు బాధ కలుగుతూ ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ, తారా రేఖా సంగతి చెప్పాలా జనాలకు నీ గురించి రేవంత్ రెడ్డి అంటూ స్టేట్మెంట్ చేశారు. మై హోమ్ భూజా అపార్ట్మెంట్లో ఏ ఫ్లాట్ నెంబర్లో ఎన్ని రోజులు ఉన్నావో చెప్పాలా, జనాలకు వివరించాలా, ఇవన్నీ మాకు చెప్పడం రాదా అంటూ స్టేట్మెంట్ చేశారు. సాగర్ సొసైటీలో ఎన్ని రోజులు ఉన్నావు, అక్కడ ఎందుకోసం ఉన్నావు చెప్పాలా, విషయాలు ఎవరెవరితో నీకు సంబంధాలు ఉన్నాయో అంటూ ఒక హాట్ కామెంట్ చేశారు. దీనికి కౌంటర్గా కొండా సురేఖ మాట్లాడుతూ, గోడలు దూకడం, సెల్ఫ్ డ్రైవింగ్ చేయడం కేటీఆర్కి అలవాటు, కేటీఆర్ రహస్యంగా ఇతరుల ఫోన్లు ట్యాప్ చేసి వారి గురించి తెలుసుకోవడం కేటీఆర్కి ఇష్టం, ఇంకా అదే అనుకుంటున్నారు, ఆ పాత అలవాట్లన్నీ గురించి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు, ఆయన గురించి ఆయన నెవరు వేసుకుంటున్నారంటూ మాట్లాడుతూనే ఇంకా కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఆమె హాట్ కామెంట్స్ చేశారు. ఆ హాట్ కామెంట్స్పై ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతుంది. కౌన్సిల్ నుంచి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు, అయినా ఇప్పట్లో కేబినెట్ విస్తరణ ఉండకపోవచ్చు అనేటువంటి ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే విజయశాంతి రీసెంట్గా కౌన్సిల్కి వెళ్ళారు, ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది, 2 మాత్రమే రాష్ట్రంలో మహిళా మంత్రులు ఉన్నారు, ఇటు కొండా సురేఖ, సీతక్క. సో మరొక మహిళకు అవకాశం దక్కనుంది బీసీ కోటాలో, మరొక మహిళకి, అది విజయశాంతికి మంత్రివర్గంలోకి తీసుకొని ఉన్నటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో కౌన్సిల్లో నుంచి మంత్రివర్గానికి అవకాశం ఉండకపోవచ్చు అని ఆమె చేసిన స్టేట్మెంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమైంది. దాంతోపాటు మైనారిటీల నుంచి కూడా అమీర్ అలీ ఖాన్ కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ తీసుకున్నారు, ఆయన మైనారిటీ కోటా కింద ఆయనకు కూడా మంత్రివర్గంలో అవకాశం దక్కుతుంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన హాట్ కామెంట్స్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దాంతోపాటు కొన్ని పొలిటికల్ కామెంట్స్ కూడా హీట్ అందుకున్నాయి. టీటీడీ తరహాలోనే వైటీడీ తీసుకొస్తా ఉన్నాం, దానికి ఒక ప్రత్యేక నియమావళి తీసుకొస్తా ఉన్నాం, కాకపోతే టీటీడీ సొంతంగా సెల్ఫ్గా ఉంటుంది, స్వయం ప్రతిపత్తితో ఉంటుంది, కానీ ఇక్కడ వైటీడీ ప్రభుత్వాధీనంలో ఉంటుంది, సేమ్ అదే పాలక మండలి ఇక్కడ యాదగిరిగుట్టలో తీసుకురాబోతున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. రాష్ట్రంలో పురాతన ఆలయాలకు సంబంధించి పునరుద్ధరణ చేయాలి, వాటిని మరింత పటిష్టంగా చేయాలి, అభివృద్ధి జరగాలనేటువంటి అనేక విజ్ఞప్తులు నాకు వస్తూ ఉన్నాయనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. సో కొండా సురేఖ చేసిన స్టేట్మెంట్ 2 పొలిటికల్గా వైరల్ అవుతూ ఉన్నాయి. కౌన్సిల్లో చాలామంది సీనియర్లు ఉన్నారు, ఆ రకంగా తీసుకుంటే సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది, ఇప్పుడే వచ్చిన వారికి కాకుండా అనేటువంటి స్టేట్మెంట్ ఆమె విజయశాంతిని దృష్టిలో పెట్టుకునే చేశారా అనేటువంటి చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ఇక్కడ మండలిలో, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెవులు కొరుక్కున్నటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ కొండా సురేఖ టార్గెట్ విజయశాంతిగా స్టేట్మెంట్ చేశారా అనేటువంటి చర్చ కూడా కొనసాగుతూ ఉంది. రైట్, అంటే ఇప్పటికే
బీఆర్ఎస్ నుంచి కూడా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి, విమర్శలు వినిపిస్తున్నాయి. అన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళొస్తున్నారు కానీ క్యాబినెట్ విస్తరణపై మాత్రం ఎటువంటి ముందడుగు వేయడం లేదు అంటూ రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. ఇప్పుడు కొండా సురేఖ క్యాబినెట్ విస్తరణ ఉండదు అంటూనే మండలి నుంచి తీసుకోవచ్చు అన్నటువంటి వ్యాఖ్యలు మండలిలో ఉన్న ఇతర సీనియర్లు గురించి ఏమన్నా మాట్లాడుండొచ్చా, కానీ విజయశాంతి గురించే మాట్లాడుండొచ్చా? పైగా విజయశాంతిని మండలిలోకి తీసుకున్న విషయం గురించి కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇన్ఛార్జ్ వైపు నుంచి విజయశాంతి వచ్చారు అనే చర్చ జరుగుతుంది. కాబట్టి ఇన్ఛార్జ్ ఏదైనా మీనాక్షి నటరాజన్ విజయశాంతి విషయంలో కొంత చొరవ తీసుకునే అవకాశం ఉంటుందనే చర్చ ఏమైనా జరుగుతుందా? ఆమె కొండా సురేఖ మాట్లాడారు. దాంతోపాటు ఇప్పట్లో మా విస్తరణ ఉండకపోవచ్చు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. యాక్చువల్గా అయితే మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఈ మంత్ ఎండింగ్ లోపల మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది అనేటువంటి చర్చ సాగుతూ ఉంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి దీనిపైన కసరత్తు చేస్తూ ఉన్నారు. ఏఐసిసి కూడా దృష్టి పెడతా ఉంది. ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇంకా తదుపరి ప్రత్యేకంగా మళ్ళీ మంత్రివర్గ లేదు. మండలిలో ఆల్రెడీ ముగ్గురిని నామినేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్. ఒకటి మిత్రపక్షమైనటువంటి కమ్యూనిస్టు ఎంఐఎం సిపిఐకి ఒకటి కేటాయించడం జరిగింది. సో సత్యం. సో ఈ నేపథ్యంలో ఇంకా ఇంతకంటే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇంకా డిలే చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. అధిష్టానం కూడా దీనిపైన దృష్టి పెట్టింది. ఫిల్టర్ చేస్తూ ఉన్నారు. ఏ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లేదు, ఏ కోటా కింద ఎవరికి ఇవ్వాలి, ఓసీలకు, బీసీలకు, మిగతా వర్గాల వారికి ఎవరికి కేటాయించాలి మంత్రివర్గం